సార్ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి ఏదైనా ప్రత్యేక ఉద్దేశం ఏమైనా ఉందా? మీ పేరు, మీ డీటెయిల్స్ కొద్దిగా తెలియదు. నా పేరు శేఖర్. నేను సప్తగిరి హాస్పిటల్లో ఏజిఎం మదర్గా వర్క్ చేస్తున్నాను. ఏజిఎం మదర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. మెయిన్గా నాకు గిరీష్ గారు ఆల్మోస్ట్ ఒక 6 సంవత్సరాలుగా నాకు పరిచయం. ముఖపరిచయం లేదు కానీ ఫేస్బుక్ ద్వారా, ఫోన్ ద్వారా ఆయన చేసే కార్యక్రమాలు ఇన్స్పైర్ అయ్యి చాలా కార్యక్రమాలు నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఫోన్ మీద. ఆ తర్వాత మేము ఇక్కడ మదనపల్లిలో క్యాంప్ చేయాలనుకున్నప్పుడు సో ఇమీడియట్గా గిరీష్ గారిని అప్రోచ్ చేయడము, వాళ్ళని అప్రోచ్ చేయడం. ఎందుకంటే ఆయన చేసే ఆర్గనైజేషన్ ఈవెంట్స్ కానీ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ సేవా దృక్పథం చాలా నచ్చి అందుకోసం వాళ్ళ ద్వారా మదనపల్లి వాసులకి మా ఆరోగ్యశ్రీ సేవలు, మా హాస్పిటల్ సేవలు అందించాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆయన్ని స్ఫూర్తి తీసుకొని మీరేదో ప్రోగ్రామ్స్ మీరు కూడా ఒక ఫండ్ చేస్తున్నారని విన్నాము. అది దాని వివరాలు కొద్దిగా తెలియజేయండి మా మార్క్ వివరాలు. ఆయన స్ఫూర్తి ద్వారా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కలిపి వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి దాని ద్వారా బ్లడ్ క్యాంపు, ఆ తర్వాత లోకల్గా హాస్పిటల్కి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, ఎవ్రీ మంత్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫ్రీ ఫుడ్ సప్లై చేస్తున్నాము. సో ఇది ఆల్మోస్ట్గా 3 సంవత్సరాల బిఫోర్ కోవిడ్ నుంచి స్టార్ట్ చేసినాము. అది ఆయన చేయడం చూసిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి ఈ స్కూల్ యాజమాన్యం కూడా ఎంతో తోడ్పాటు అందించింది అని చెప్పి వెల్ విషర్స్ వాళ్ళు చెప్పారు. సార్ వచ్చి ప్రిన్సిపాల్, ఆయన దగ్గర నుంచి 2 విషయాలు. గుడ్ మార్నింగ్ సార్. ముఖ్యంగా వెల్ విషర్స్ టీంలో గిరీష్ సార్ గారు మాకు 10 ఇయర్స్ నుంచి ఏ చిన్న ప్రోగ్రాం వచ్చినా కూడా మా డైరెక్టర్ సార్కి, దీపక్ రెడ్డి సార్కి చెప్పిన వెంటనే మా దీపక్ రెడ్డి సారు వేరే ఆలోచన లేకుండా ఖచ్చితంగా మీరు జరపండి, మీకు ఎంతవరకు అయితే మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి సార్ చాలా సంతోషంగా, ఎవరికి సామాన్యంగా ఇక్కడ పర్మిషన్ ఇవ్వరు కానీ ఇక సేవా కార్యక్రమం అంటే గిరీష్ చెప్పిన వెంటనే సార్ ఒప్పుకొని ఇవ్వడం జరిగింది. దానికి చాలా ధన్యవాదములు సార్కి. కాబట్టి చేసిన దానికి ఇక్కడ టెస్టులు అన్నీ చేసి అందరికీ, పేదవాళ్ళకి అందరికీ చాలా, వాళ్ళకి ఎటువంటి ఈసీజీ కావచ్చు, ఎకో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. కాబట్టి వెల్విషర్ గ్రూప్ గిరీష్ గారికి, మా తోటి సభ్యులకి అందరికీ నా ధన్యవాదాలు. సార్ మీ పేరు, మీరు ఎన్ని ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నారు? సార్ నా పేరు హరిబాబు. నేను కరెంట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రిటైర్ అవుతున్నాను. గిరీష్ నాకు దాదాపు 10 ఏళ్ళుగా పరిచయం. చాలా మంచి వ్యక్తి. నిజమా? ఆయన గురించి చెప్పాలంటే చాలా సేవాభావం ఉన్న వ్యక్తి. ఆయన చాలా కష్టపడుతుంటాడు చాలా సేవలు చేయాలని. ఆయన ఒక్కొక్కసారి స్తోమతకు మించి కూడా కష్టపడి చేస్తూ ఉంటాడు. నాకు అది చాలా బాధ అవుతుంది. కాబట్టి ఆయన కోసం వ్యక్తిగతంగా ఆయన మీద అభిమానంతో నేను ఆయనకు కోఆపరేట్ చేస్తూ చేస్తూ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం ఈరోజు జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, తర్వాత ఆంకాలజీ, ఆంకో సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ని మేము ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. మేడం మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు? మీ నేమ్? Good afternoon everyone. I am Dr. Sugandha from Saptagiri Super Speciality Hospital. I am the DM postgraduate student and in second year, and I am from cardiology department. సార్ మీ పేరు, మీరు ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు? నా పేరు రిషి. ఆర్థోపెడిక్స్ నుంచి వచ్చాను. ఆర్థోపెడిక్ సప్తగిరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు? మీరు ఇక్కడ ఏ సర్వీస్ చేస్తారు? I'm Dr. Ishwar. I come from Department of General Surgery. From Saptagiri Institute of Medical Science. So we are here for the purpose of camp. Saptagiri has many schemes and facilities for all the people in need, like Ayushman Bharata, Yashaswini, and all insurances. So all the people in need can come to Saptagiri and avail many high class facilities at a much lower prices. So all the world class treatment is given at much lower prices. So these camps are very helpful for people in need. మా మార్క్ టీవీ వాళ్ళకి మీ వెల్ విషర్స్ సభ్యుల గురించి కొంత వివరిస్తారా? సో వెల్ విషర్స్ అనే సంస్థ 2011లో ప్రారంభమైంది. ఇందులో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ దగ్గర నుంచి మొదలయ్యి నెలకు ఒక 2 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా సభ్యులుగా ఉన్నారు.
సో వీళ్ళందరూ కూడా మా సభ్యులే. ప్రతి ఒక్కరూ ఇది మన ప్రోగ్రాం, మన ఇంట్లో ప్రోగ్రాం అన్నట్టుగా కృషి చేస్తుంటారు. సో టు బీ ఫ్రాంక్, మా దాంట్లో ప్రెసిడెంట్, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ఇలాంటి పదవులు ఏం లేవు. ఈరోజు జాయిన్ అయిన మెంబర్ నుంచి 10 కాలాల పాటు 10 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే రకమైనటువంటి మద్దతు, గౌరవం లభిస్తుంది. సో వీళ్ళందరూ కూడా మా సభ్యులే. అలాగే మాకు ప్రెస్ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుంది. మార్క్ టీవీ వాళ్ళు మమ్మల్ని చాలా ప్రమోట్ చేశారు. సో వాళ్ళ సహకారం కూడా ఎంతో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మార్క్ టీవీ. మీ పేరు, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఈ సంస్థలో ఉన్నారు? నా పేరు మొహమ్మద్ తయ్యబ్, నేను ఐటీ ఎంప్లాయ్. నేను 10 ఇయర్స్ నుంచి వెల్ విషెస్ ఆర్గనైజేషన్లో వాలంటీర్గా ఉంటున్నాను. నాకు ఎలా ఈ ప్లాట్ఫామ్ దొరికిందంటే, నాకు ఒక ఏదో ఒకటి హెల్ప్ చేయాలనేది ఉండేది 10 ఇయర్స్ ముందు. బట్ సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతున్నప్పుడు నేను ఫేస్బుక్లో సెర్చ్ చేయగా నాకు అనిపించిన ప్లాట్ఫామే ఈ వెల్ విషర్స్. ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ ద్వారా నేను అప్రోచ్ అయ్యి ఇప్పుడు 10 ఇయర్స్గా నేను ఈ ప్లాట్ఫామ్లో కొనసాగుతున్నానంటే అది గిరీష్ అండ్ మన వాలంటీర్స్, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, మా ఎవరైతే వెల్ విషర్స్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం అండ్ అందరూ లైక్ మైండెడ్ పీపుల్ మేము ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అవ్వడం వల్ల ఇవన్నీ కార్యక్రమాలు చేసి మాకు పాలు పంచుకునే ఇదనేది, మాకు ఛాన్స్ అనేది దొరికింది. థ్యాంక్ యూ. ఓకే. మీ పేరు, మీరు ఎన్ని ఏళ్ళుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారండి? నా పేరు అరుణ్ కుమార్ రెడ్డి. నేను ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ వెల్విష సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మెంబర్గా వర్క్ చేస్తున్నాను. ఎన్నేళ్ళు వెల్విష సంస్థ 2011లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేను మెంబర్గా వర్క్ చేస్తున్నాను. మీలో ఈ పేరు, మీరు ఎన్నేళ్ళుగా ఈ సంస్థలో ఉన్నారు? నా పేరు లక్ష్మీపతి. దాదాపు 8 సంవత్సరాల నుంచి వెల్విషర్స్ స్వచ్ఛంద సంస్థలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతా ఉన్నాం. ఇక్కడ ఒక సమానత్వం అనేటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయంగా భావిస్తాము. మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎన్నేళ్ళుగా వెల్విషర్స్లో కొనసాగుతున్నారు? నా పేరు జ్ఞానేంద్ర సవరాల. నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుండి వీళ్ళతో అసోసియేట్ అయ్యి ఉన్నాను. మీరేం చేస్తారు? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్లో ఉంటాను. ఈ సంస్థ ద్వారా మీ సంతృప్తి ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ కులాలు, రాజకీయాలు పూర్తిగా నిషిద్ధం. అది బాగా నన్ను ఆకర్షించిన విషయం. సేవ తప్ప వేరే ప్రశ్న లేదు ఇక్కడ. అందువల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సార్, మీ పేరు, మీరు ఎన్నేళ్ళ నుంచి వెల్విషర్స్లో సభ్యులుగా ఉన్నారు? నా పేరు ఎల్ ప్రసాద్ అండి. నేను ఆదిత్య డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీకొత్తకోట. నేను గిరీష్ గురువు కూడా. ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి నేను వెల్విషర్స్లో మెంబర్గా ఉంటాను. అనేక సోషల్ యాక్టివిటీస్లో గిరీష్తో కలిసి నేను అనేక సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్నాను. ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్ ఇంకా మరెన్నో భవిష్యత్తులో ఇంకా అందరూ అనేక మంది మెంబర్స్గా చేరి ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో జరగాలని, అనేక మందికి లబ్ధి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో జరుగుతున్న జీవనశైలి కావచ్చు, జనాలు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఈ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో మా వీక్షకులు కాస్త వివరిస్తారా? ఈ మధ్యన స్ట్రెస్ వల్ల మనకి డయాబెటీస్, హైపర్టెన్షన్ ఎక్కువైపోయింది. అది చిన్న ఏజ్ గ్రూప్ నుంచి పెద్ద ఏజ్ గ్రూప్ దాకా అందరితో వస్తుంది. సో దీని నుంచి మమ్మల్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం చక్కగా ఒక 6 to 8 hours నిద్రపోవాలి. టైంకి తినాలి మనం, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. తర్వాత మినిమం 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి రోజు. వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, లేకపోతే యోగా కానీ, మెడిటేషన్ కానీ ఏదో ఒకటి చేయాలి. అది కాకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ అయినంతసేపు మనం ఇంట్లోనే తినాలి. బయట ఫాస్ట్ ఫుడ్ కానీ, తర్వాత మీట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ, ఫ్యాటీ ఫుడ్ కానీ తగ్గియాలి. అది కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. దానివల్ల మనకు డైజెషన్ కూడా కొంచెం బాగుంటుంది. దానివల్ల ఇబ్బందులు రాకుండా. అదేవిధంగా ఇప్పుడు వ్యాధి పాలన పన్ను వారికి మీరు ఏదైనా సూచన ఇవ్వగలరు? ఇప్పుడు హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ ఉన్న పేషెంట్లు కానీ, ఇప్పుడు హైపర్ టెన్షన్ వాళ్ళు రోజు బీపీ చెక్ చేసుకోవడం మీరు రోజు చెక్ చేసుకొని వాళ్ళు ఉన్న టాబ్లెట్ టైంకి తీసుకోవాలి. పొద్దున టైంకే తీసుకోవాలి, మిస్ కాకుండా. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ షుగర్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాలి. బేకరీ ఐటమ్లు కానీ, రైస్ కానీ, స్వీట్స్ కానీ, తర్వాత రిఫైండ్ ప్రోడక్ట్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేయాలి. సిరిధాన్యాలు వస్తాయి, సిరిధాన్యాలు తినాలి. తర్వాత రా వెజిటేబుల్స్, తర్వాత రా ఫ్రూట్స్ తినాలి. దాంట్లో కూడా మళ్ళీ మన మ్యాంగో ఇలాంటివి ఎక్కువ తినొద్దు, బనానా కానీ, ఎందుకంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఇవి కాకుండా మామూలుగా మనం డాక్టర్లను సంప్రదించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
నమస్తే సార్. నమస్తే. మీరు బెంగళూరులో హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇంత దూరం వచ్చి ఉచిత క్యాంప్ నిర్వహించడానికి కారణం ఏదైనా ఉందా? వెల్ విషర్స్ ఆర్గనైజేషన్ అని మమ్మల్ని అప్రోచ్ చేశారు. ఓకే. మేము వాళ్ళతో టీమప్ చేసి ఇప్పుడు ఈరోజు ఇక్కడ క్యాంప్ జరుగుతుంది. ఓకే. ఇక్కడ నేను జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో నేను డాక్టర్ విపిన్ అని, మేడం సుగంధ మేడం అని కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, డాక్టర్ రిషి అని ఆర్థోపెడిక్స్ నుంచి, సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. మేము ఇక్కడ కార్డియాలజీ సంబంధించిన కానీ, న్యూరో సర్జరీ, స్పైన్కి సంబంధించిన కానీ, మెడిసిన్ సంబంధించిన కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, సర్జరీ గురించి మనం స్క్రీనింగ్, ట్రీట్మెంట్, రెఫరెన్స్ ఇస్తుంటాము. ఇక్కడ నుంచి మన కాలేజ్లో కార్డియాలజీ సంబంధించిన కానీ, న్యూరో సర్జరీ సంబంధించి కానీ ఆపరేషన్లు చేస్తాము. అవి ఆరోగ్యశ్రీ కింద కవర్ అయినవంటి అన్నీ అక్కడ క్లెయిమ్ అవుతాయి. ఆంధ్రలో కాకుండా మన హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆ సర్జరీ ఫ్రీగా జరుగుతాయి. అందులో కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఏమన్నా ఫ్రీగా జరుగుతాయి. మన అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆంధ్రాలో మాత్రమే ఉపయోగపడుతుంది అని చాలామంది అంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఏ రాష్ట్రాల్లో ఉపయోగపడుతుంది? ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఏ హాస్పిటల్లో కానీ టైఅప్ ఉన్నా కానీ ఇప్పుడు మన హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉంది. ఓకే. సో ఇక్కడున్న జనాలు అక్కడ వచ్చి కార్డు ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు తీసుకొస్తే కనుక టెస్టులు, మందులు, ఆపరేషన్లు అన్నీ ఫ్రీగా జరుగుతాయి. సో అవి మీరు చెక్ చేసుకోవాలి అంతే. తెలుగు రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఇప్పుడు జరుగుతుంది, అందుబాటులో ఉంది. మీరు వచ్చి ఆ సర్వీసెస్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అక్కడికి వచ్చి. ఓకే. ఇప్పుడు ఈ క్యాంపు ద్వారా ఏమేమి టెస్టులు చేస్తున్నారు? ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడ బీపీ చెక్ చేస్తున్నాం, జిఆర్బిఎస్ చెకింగ్ చేస్తున్నాం, జిఆర్బిఎస్ షుగర్ చెకింగ్ బేసిక్గా, ఈసీజీ చేస్తున్నాం, 2D చేస్తున్నాం. ఈ 4 ఇక్కడ చేస్తున్నాం మనం. దీంట్లో కనుక ఏమైనా ఇబ్బంది వస్తే దాని గురించి మనం మళ్ళీ మన బెంగళూరు సిమ్స్ హాస్పిటల్కి రాసిస్తున్నాం. అక్కడ కనుక వాళ్ళు వస్తే అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఏవేవో టెస్టులు ఉన్నాయి, ఏవేవి ఆపరేషన్లు ఉన్నాయి, అవన్నీ మనం ఫ్రీగా జరుగుతాయి. సప్తగిరి హాస్పిటల్లో చేస్తాం.